ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఫ్యాట్స్ పెంచడం వల్ల లిపిడ్ ప్రొఫైల్ ఇవి మారిపోతాయి, కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, ఎల్డిఎల్ హెచ్డిఎల్ అని భయపెట్టేస్తున్నారు. ఇప్పుడు ఎంతవరకు అంటే కార్డియాలజిస్ట్ నాకు అన్నీ బాగానే ఉన్నాయి, ఎల్డిఎల్ కొంచెం బార్డర్ లైన్ ఒక్క రవ ఎక్కువగా ఉందంటే వెంటనే మీరు ఇది కంటిన్యూ అవుతే స్టాటిన్స్ అదేదో అంటారు కదా, వాటిని కొలెస్ట్రాల్ తగ్గించడానికి మందులు ఇస్తామంటున్నారు. ఇది నిజమా? ఇది చాలా 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 అద్భుతమైన క్వశ్చన్ యూ ఆస్క్డ్, విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. I'll tell you something, Swapna. It is close to heart actually. Yes. సో నేనేం చెప్తానంటే టీవీ ముఖంగా 600 కొలెస్ట్రాల్ ఉన్న 500 కొలెస్ట్రాల్ ఉన్న కేవలం 8 వారాల్లో ఒక్క మందు కూడా వాడకుండా నార్మల్ తీసుకొచ్చే బాధ్యత నాది. అలా కొన్ని వందల మందికి తీసుకొచ్చాము ఇప్పటికి. అంత సింపుల్ కొలెస్ట్రాల్ శరీరంలో దాదాపుగా 150 నుంచి 200 గ్రాముల కొలెస్ట్రాల్ ప్రొడ్యూస్ చేసుకుంటుంది బాడీ. ఓకే, గుడ్ ఫ్యాట్ బ్యాడ్ ఫ్యాట్ గురించి మాట్లాడాం, వెరీ గుడ్. కొవ్వు పదార్థము అనగానే వాట్ మేక్స్ పీపుల్ థింక్ దట్ వీఆర్ గోయింగ్ టు టేక్ ఎల్డిఎల్ ఫ్యాట్? నో, వీఆర్ ఫోకసింగ్ ఆన్ హెచ్డిఎల్ ఫ్యాట్. ఏదైతే మంచి కొవ్వు పదార్థం ఉందో, ఏదైతే గుండెకున్నటువంటి ఆ మజిల్ని స్ట్రెంథన్ చేస్తుందో, ఒమేగా 3 ఇలాంటి రకాలైనటువంటి ఫ్యాట్ మనము డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ పోతాము. దట్ విల్ స్ట్రెంథన్ ద హార్ట్. ఎప్పుడైతే మీకు హెచ్డిఎల్ పెరుగుతూ వస్తుందో ఆటోమేటిక్గా ఎల్డిఎల్ వాల్యూస్ తగ్గుతూ వస్తాయి. అలాగే there are certain special food mixes which we tell this patients to do for reducing the triglyceride. యాక్చువల్గా కొలెస్ట్రాల్ కంటే కూడా అతి ప్రమాదకమైన విషయము ట్రైగ్లిసరైడ్స్. అదేంటంటే రక్తనాళాల్లో ఇలా పేర్కోవడం మూలన ప్లాక్ ఫార్మేషన్ అవడం ఏంటి, బ్లాక్స్ రావడం ఏంటి, కరోనరీ ఆర్టరీ డిజీజ్ రావడం ఏంటి, ఆర్టరీస్ గట్టిపడిపోవడం ఏంటి, అన్ని రకాలైనటువంటి హార్ట్. ట్రైగ్లిసరైడ్స్ హెల్దీ అడల్ట్లో ఎంత ఉంటుంది మ్యామ్? మీరు తీసుకునే కొలమానాలు ఏంటి? ట్రైగ్లిసరైడ్స్ ఎవరికైనా 100 మెయింటైన్ చేశారనుకోమ్మా, ఆల్ కైండ్స్ ఆఫ్ హార్ట్ డిజీజెస్ కెన్ బి కెప్ట్ అట్ బే. అప్ టు 150 పర్మిసిబుల్. 150 ఈజ్ కాల్డ్ వార్నింగ్ సిగ్నల్ 1. 200 దాటితే వార్నింగ్ సిగ్నల్ 2. 250 to 300 is considered వార్నింగ్ సిగ్నల్ 3. ఎందుకు ఇవి వార్నింగ్ సిగ్నల్స్ అని నేను అంటానంటే, అవి మనకి బాడీ మనకి చెప్తోంది డేంజర్ వైపు వెళ్ళిపోతున్నారు బాబు, వెళ్తున్నారు తగ్గించండి అని. ఎప్పుడైతే 300, 400 ఉంటారో దే ఆర్ వెరీ మచ్ ప్రోన్ టు స్ట్రోక్, దే ఆర్ వెరీ మచ్ ప్రోన్ టు బ్లాక్స్. ఇలాంటి కూడా రివర్స్ చేయొచ్చు కదా? 100% రివర్సిబుల్. నేను చెప్తున్నాను కదా, 8 వారాలు, ఇది నా ఛాలెంజ్. 8 వారాల్లో ఆ 500 ట్రైగ్లిసరైడ్ మేము 120కి తీసుకొచ్చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఫుడ్ అంత మ్యాజికల్, ఫుడ్ అంత డివైన్, ఫుడ్ అంత గొప్ప విషయం అనమాట. అది ఎక్కడో లేదు, బయట షాప్లో లేదు, మన ఇంట్లో మన వంటగదిలో ఉంది. ఇల్లంతా చాలా గ్రాండ్గా కట్టేసుకుంటాం. ఇంత పెద్ద డైనింగ్ హాలు, అంత పెద్ద బెడ్రూము, ఇంత చిన్న వంటగది కట్టుకుంటారు. ఆ వంటగదిలోనే మన జీవం ఉంది, దాగిపోయింది. దాన్ని యూ హ్యావ్ టు గ్లోరిఫై యువర్ ఫుడ్, యువర్ కిచెన్ అండ్ ద స్పైసెస్ యూ ఫైండ్ ఆల్ అరౌండ్ యూ. ఏ మందుల షాప్కి ఊరికి వెళ్ళక్కర్లేదు. అది ఎందుకంటే ఏ జబ్బుకైనా ఎందుకు అనే క్వశ్చన్కి మనకి జవాబు వచ్చినప్పుడు, ఆ కారకాలని మనం స్ట్రాంగ్గా ఆహారం ద్వారా అడ్రస్ చేసినప్పుడు దే ఆర్ ఆల్ రివర్సిబుల్. మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ రివర్సిబుల్. సో ఇప్పుడు కొన్ని ఆహార పదార్థాల గురించి సూటి ప్రశ్నలు శ్రీదేవి గారు. డైరీ పాల పదార్థాలు ఈ మధ్య కల్తీగా వస్తున్నాయి కాబట్టి జంతువులకు కూడా హార్మోన్లు, రకరకాల యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల వాటిని కూడా మనం కన్జ్యూమ్ చేసేస్తున్నాం అనే ఒక ఆందోళనతో వీగనిజం స్టార్ట్ అయింది బాగా. సో మరి ఇప్పటి రోజుల్లో పాల ప్యాకెట్లు వాడేవాళ్ళు అధిక శాతం వాళ్ళే ఉంటున్నారు కాబట్టి ఏంటి మీ సూచన, ఏంటి సలహా ఏంటి? వాడచ్చా, వాడకూడదా, మితంగా వాడచ్చా? పెరుగు మంచిదని ఇంకోవైపు చెప్తాం మనం, ప్రోబయోటిక్స్ అవసరం అని. 1-2 విషయాలు మనము చాలా క్లారిటీతో మాట్లాడుకోవాలి. నేను ఏమి మాట్లాడినా ఇది నా సొంతం కాదు, ప్రతిదానికి రీసెర్చ్ బేస్ ఉంది. ఆడియన్సెస్కి ఎవరికైనా కావాలనుకుంటే వీ కెన్ ప్రొవైడ్ ద రీసెర్చ్ బేస్. దట్ ఈస్ వన్ థింగ్. ఒకటి, రీసెర్చ్ ఏం చెప్తుందంటే 3 సంవత్సరాలు వయసు పిల్లలకి దాటిన తర్వాత పాల అవసరం లేదు. మిల్క్ కెనాట్ బి కన్సిడర్డ్ ఎ హోల్సమ్ ఫుడ్. దట్ ఈస్ వన్ పాయింట్ థింగ్. ఇంకొకటి ఏంటంటే మిల్క్ అది త్వరగా పొట్టలో ఇన్ఫ్లమేషన్ రావడానికి, గ్యాస్ ఫార్మేషన్స్ అవ్వడానికి అండ్ గట్ మైక్రోబయోమ్ చనిపోవడానికి కారకాలైనటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ పెరగడానికి మిల్క్ కారకం. ఎందుకు పాలు తాగాలి? చిన్న బిడ్డగా ఉన్నప్పుడంటే అవయవాలు పెరగడం కోసము, కాల్షియం కోసము ఆహారం కింద తీసుకోవచ్చు. ఒకసారి చిన్న బిడ్డ టాడ్లర్ స్టేజ్కి వచ్చినాక అదే న్యూట్రిషన్స్ మనకి దేర్ ఆర్ సో మెనీ అదర్ ఫుడ్స్ ఎంతో అద్భుతంగా ఇవ్వగలవు. నువ్వుల్లో లేని కాల్షియం పాలల్లో లేదు, మన మునగాకులో ఉన్నటువంటి కాల్షియం దీంట్లో లేదు, కాలీఫ్లవర్ ఆకుల్లో ఉన్న కాల్షియం
దేర్ ఆర్ అంటీన్ నెంబర్ ఆఫ్ సోర్సెస్. పాలలో మాత్రమే లేదు. కాకపోతే ఏంటంటే చిన్నప్పటి నుంచి మనకి ఆ పాలు తాగాలి తాగితే చాలా ఆరోగ్యం ఇక్కడ ఫిక్స్ అయిపోయాం అందుకటే. అండ్ మిల్క్ ఈజ్ అడిక్టివ్ ఇన్ నేచర్. హ్యాబిట్ ఫార్మేషన్ జరుగుతుంది. అండ్ ఇట్స్ అన్ ఇన్కంప్లీట్ ఫుడ్. అండ్ ఇన్ అడల్ట్హుడ్ ఇట్స్ అన్ ఇన్కంప్లీట్ ఫుడ్. ఎస్. సో నేనేం చెప్తానంటే పాలు అవసరం లేదు. ఇంకా ప్లాంట్ మిల్క్ ఈజ్ మోర్ న్యూట్రిషియస్ దాన్ ఇట్. ఓట్ మిల్క్ తీసుకోండి, బాదాం మిల్క్ తీసుకోండి, లేకపోతే యూ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ మిల్క్. ఈవెన్ మన జవార్ మిల్క్ వస్తుంది, రాగి మిల్క్ వస్తుంది. ఇవన్నిట్లో కూడా దే ఆర్ ఆల్ న్యూట్రియంట్ ఫిల్డ్. ఓకే. అండ్ ఎక్కువ స్పేస్ అది ఆక్యుపై చేస్తుంది. పెరుగు విషయానికి వచ్చేసరికి ఇట్స్ అ ఫర్మెంటెడ్ ఫుడ్. ఎనీథింగ్ విచ్ ఇస్ ఫర్మెంటెడ్ లాక్టోబాసిల్లస్ ఉంటుంది కాబట్టి విచ్ ఇస్ ఎ వెరీ గట్ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా. మనకి అరుగుదలకి చాలా బాగా పనికొచ్చేది కాబట్టి పెరుగు, మజ్జిగ కంటే కూడా పుల్ల మజ్జిగ కూడా చాలా పల్చటి మజ్జిగ అద్భుతాలు చేస్తాయి మన బొజ్జకి. కాబట్టి పాల పదార్థాలు తీసుకోవాలంటే పెరుగు, మజ్జిగ ద్వారా తీసుకోవడం. పెరుగు, మజ్జిగ, పనీర్ మంచిదే. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్. బట్ అందులో మరి యాంటీబయాటిక్స్ అవి వచ్చేసి ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలంటే స్వప్న, ఈజీ సొల్యూషన్ ఏంటంటే ఇంట్లో ఆవు పెంచుకోవడం. ఎందుకంటే ఎక్కడి నుంచి ఏది వస్తుందో మనం చెప్పే పరిస్థితి. అంటే మీరు అందం ఏంటంటే సోర్స్ మంచిదనే నిర్ధారణ చేసుకోవడం ప్రతి ఫుడ్కి వర్తిస్తుంది. నాట్ జస్ట్ ఈవెన్ వెజిటబుల్స్ కూడా. మన ఆకుకూరలు ఎక్కడ పండుతున్నాయి, పటాన్చేరు ఎక్కడ దాని పేరేంటి ఎఫ్లూయెంట్స్ బాగా వేస్ట్ అంతా మూసీ నది కాలువ ఎంబట కూడా జరుగుతుంది. సో ఏంటంటే చిన్నవి ఈవెన్ చిన్న బాల్కనీ ఉన్న మన ఆకుకూరల పట్టుకు మనం పెంచేసుకోవచ్చు కొద్దిగా జాగ్రత్తగా ఉండడం కోసం. సో ఈ జాగ్రత్తల్ని డిఫాల్ట్గా తీసుకుంటూ పాలని మితంగా ఈ పనీర్, పెరుగు, మజ్జిగ రూపంలో తీసుకోవచ్చును. సోయా పాలు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కాజ్ చేస్తాయి. ఎవరికైతే ఆల్రెడీ పీసీఓడి కానీ ఇంకోటి కానీ ఇలాంటివి ఉందో డయాబెటీస్లో కూడా అన్లెస్ అండ్ అంటిల్ యూ ఆర్ ఇన్ టచ్ విత్ అ క్వాలిఫైడ్ థెరపెటిక్ న్యూట్రిషనిస్ట్ ప్రోగ్రామ్స్ చూసి, లేకపోతే మన వాట్సాప్ డాక్టర్లు లేకపోతే గూగుల్ డాక్టర్లను చూసేసుకొని స్వంతగా ఏది చెయ్యకూడదు. ప్రతిదానికి సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. కొన్ని ఇప్పుడు ఈ మధ్యకాలంలో మిల్లెట్ చాలా ఫేమస్ అయిపోయింది. పడి అందరూ 3 పూట్ల మిల్లెట్ తినేస్తున్నారు. దట్స్ నాట్ కరెక్ట్. ఎందుకంటే మనమే మిల్లెట్ తింటూ పెరిగలేదు. మన తాత తండ్రులు తిన్నారు, మనం తినలేదు. మన సెల్ మెమరీ వేరుగా ఉంది. సో గ్రాడ్యువల్గా బాడీకి ఆ ప్రోడక్ట్ని అలవాటు చేస్తూ దాని టాలరెన్స్ లెవెల్ గమనించుకుంటూ ఇంక్రీజ్ చేసుకోవాలి. అంతేగాని పడి ఇందులో మారిపోకూడదు. అస్సలు లేదు. దట్ ఈస్ రాంగ్. రెండో విషయం ఏంటంటే ఏ మిల్లెట్ అయినా 10 నుంచి 12 గంటల వరకు మనం నానబెట్టండి అసలు తినకూడదు. తింటే దానిలో ఉన్నటువంటి గాయిట్రోజన్స్ దే విల్ కాజ్ సో మచ్ ఆఫ్ హార్మోనల్ డిస్టర్బెన్స్ ఫర్ అస్. మూడో విషయం, ఈవెన్ బ్రౌన్ రైస్ కూడా 8 గంటలు నానబెట్టందే తినకూడదు. లేకపోతే దాంట్లో ఉన్నటువంటి ఫైటిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ బ్లాక్ చేస్తుంది, కాల్షియం అప్టేక్ని బ్లాక్ చేస్తుంది. సో ఇవన్నీ ప్రతి ఆహార పదార్థము అమేజింగే, కానీ దాని గురించి పూర్తి అవగాహన డెవలప్ చేసుకుని అది ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి. అంతకుమించి తీసుకుంటే సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనకి బజార్లో చాలా రవ్వలు దొరుకుతున్నాయి, చాలా రకమైన మిల్లెట్ రవ్వ దొరుకుతుంది. జవారు, రాగి అండ్ బాజ్రా ఇవి ఆల్ టైమ్స్ సేఫ్ అమ్మా. కానీ మిగతావి ఏవైతే ట్రూ ఇవి ఉన్నాయో, కొర్రలు, అండ్రు కొర్రలు, ఇలాంటివన్నీ రవ్వలు దొరుకుతున్నాయి. ఇడ్లీ రవ్వని లేకపోతే దోశ పిండని ఇలా దొరికిపోతున్నాయి. ఇవి ఎప్పుడు మనం వాడుకోవాలన్నా 12 గంటలు నానపెట్టి అవి కొద్దిగా మొలకెత్తిన తర్వాత పిండి చేస్తే, రవ్వ చేస్తే మనకు చాలా హెల్తీ. అండ్ దట్స్ హౌ ఇట్ ఈస్ డిపెండ్. మరి బజార్లో దొరికేవి అలా చేశారో లేదో మనకు తెలియదు. కాబట్టి అవి వాడేవాళ్ళు ఖచ్చితంగా 12 గంటలు దాన్ని నానబెట్టి ఆ తర్వాత కానీ వాడుకోకూడదు. దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇక రెండో ఫుడ్ గ్రూప్ తెల్లని పదార్థాలు ఏవి వద్దు మనకి. అంటే కొంతకాలంగా ప్రాచుర్యంలోకి వచ్చింది వైట్ రైస్, వైట్ మైదా, వైట్ షుగర్, ఇవన్నీ వద్దు అని చెప్పి. మీ అప్రోచ్ ఏంటి మ్యామ్ వీటి పట్ల? వీ కాల్ దెమ్ ఎస్ వైట్ డెవిల్స్. సో డెఫినెట్గా మైదా తినడానికి వీల్లేదు. అలాగే వైట్ రైస్, మైదా, షుగర్, సాల్ట్ కూడా ఓకే. వైట్ సాల్ట్ అనేది పింక్ హిమాలయన్ సాల్ట్ బెటర్. పింక్ హిమాలయన్ సాల్టే కాదు, సీ సాల్ట్ ఈజ్ ఆల్సో గుడ్. రాళ్ళుప్పు అది సీ ఉప్పు, సముద్రపు ఉప్పు అంటారు కదా, అది చాలా చాలా గుడ్ అనమాట. మేము చిన్నపిల్లలప్పుడు ఆ రాళ్ళుప్పులే ఉండేవి, దాన్ని అప్పుడప్పుడు దంచి కలిపేవాళ్ళం. ఈ ఫ్రీ ఫ్లోయింగ్ అనేది ఎప్పుడూ లేదన్నమాట. ఇది కెమికల్ బై ప్రోడక్ట్. సో న్యూట్రియంట్ డిఫరెన్సియేషన్ అనేది దాంట్లో ఉంటుంది. ఎంత అవసరమో అంతే వేసుకోవాలి, పూర్తిగా ఎందుకంటే కొన్ని వెజిటబుల్స్లో కూడా ఇన్హెరెంట్గా సాల్ట్ ఉంటుంది. అలానే నో సాల్ట్ డయట్ ఎప్పుడు తీసుకోకూడదు.
చాలామంది అసలు సాల్టే ఇది చెడు అని పూర్తిగా మానేస్తారు. నో సాల్ట్ తీసుకుంటే ఏమవుతుందంటే సోడియం ఇంబ్యాలెన్స్ అయితే కనుక మనుషులు బ్లాక్అవుట్ అయిపోతారు, ఊరుకురిగే ఫ్రెయింట్ అయి పడిపోతుంటారు. ఒక చాలా ఫేమస్ సినీ నటి, ఐ డోంట్ నో వెదర్ ఐ షుడ్ టేక్ ద నేమ్ ఆర్ నాట్, షీ ఈస్ బిలీవ్డ్ టు హ్యావ్ ఫాలన్ మెనీ టైమ్స్ డ్యూ టు బ్లాక్అవుట్ అండ్ ఈవెన్ లాస్ట్ ఫ్యూ ఆఫ్ హర్ టీత్. చెప్పండి మ్యామ్, పేరు చెప్పండి, బికాస్ పర్వాలేదు. దిస్ ఈస్ అ థియరీ, ఐ డోంట్ హ్యావ్ ఎ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఫర్ ఇట్, అందుకని ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్. సో ఎందుకంటే సోడియంని దేనికి రిలేట్ చేస్తారంటే ఫేస్లో రింకిల్స్కి రావడానికి కారణము, ఏజింగ్ రావడానికి కారణము సోడియంగా చూస్తారు. అలాగే హైపర్ టెన్షన్ కూడా సోడియమే అనుకుంటున్నారు. అదే ఫిల్మ్ యాక్టర్స్ లెవెల్లోకి వచ్చేసరికి సినిమా ఇండస్ట్రీకి గ్లామర్ కోసము ముడతలు రాకూడదని, ఫేస్ చాలా యంగ్గా ఉండాలని చాలామంది సినిమా యాక్టర్లు అసలు సోడియమే లేకుండా, ఉప్పే లేకుండా డయట్ తీసుకుంటారు. దీంతో ఏమవుతుందంటే బ్లాక్అవుట్ అవుతారు, హైపో టెన్షన్ అంటాం, లో బీపీ అయిపోయి డగాడగా పడిపోతూ ఉంటారు. అలాగే చాలామంది నో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకుంటారు, ఎందుకంటే సన్నగా ఉండడం కోసం. సన్నగా అసలు కార్బోహైడ్రేటే లేకుండా అందరూ తెచ్చుకోవాల్సింది ఏంటంటే బ్రెయిన్లో ఉన్నటువంటి నర్వస్ సిస్టమ్ ఆర్ ఇఫ్ యూ టేక్ ద కంప్లీట్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, ద కైండ్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఈజ్ కార్బోహైడ్రేట్. సో ఎటువంటి ఆహారంలో కూడా జీరో కార్బోహైడ్రేట్ తీసుకోవడానికి వీల్లేదు, కనీసం 15-20% కార్బోహైడ్రేట్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. వద్దు అంటే విపరీతంగా వద్దు, కావాలి అంటే విపరీతంగా తీసుకోవడం, ఎక్స్ట్రీమిటీస్ వద్దు. ఎక్స్ట్రీమిటీస్ అస్సలు. వెన్ వి టాక్ ఆఫ్ ఫుడ్ గ్రూప్స్, ఏదో చిన్న మోతాదులో పర్లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే ఇన్ స్మాల్ క్వాంటిటీస్ అని ఒక థియరీ వింటాం. కరెక్ట్. కానీ తప్పకుండా దీస్ ఫుడ్స్ ఆర్ బ్యాండ్ అనే లిస్ట్ ఏమన్నా ఉందా? డిప్లొమాటిక్గా ఆన్సర్ చేయాలంటే ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్ ఇస్ ఓకే అని అంటారండి. కానీ when the body doesn't know how to moderate certain foods, ఆ foods ని అవాయిడ్ చేయడం బెస్ట్. రైట్. ఓకే, ఎందుకంటే అవి ఎప్పుడు మీరు విల్ పవర్, ఎప్పుడు మనం మోటివేషన్ యూస్ చేసి ఇఫ్ వీ ట్రై అండ్ మోడరేట్ ఫుడ్స్ దట్ ఆర్ నాట్ గుడ్ ఫర్ అస్, వన్ పాయింట్ విల్ కమ్ మనం ఫెయిల్ అయిపోతాం. ఓకే, so there are certain foods, but more importantly there are definitely certain foods that everybody is aware of. Manam tinakoodu, ideally we should just trash them, manaku telusu. So that food category is what in nutrition we called ultra processed food. Ultra processed foods అనే కేటగిరీని పూర్తిగా అవాయిడ్ చేయాలి. అది అవాయిడ్ చేయాలి. సో బేసికలీ హౌ టు రికగ్నైజ్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఎనీథింగ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ అ ప్యాకెట్ విత్ అ బార్కోడ్. ఓకే, సో ఆ కేటగిరీలో స్నాక్స్ అనే పదార్థం అన్నీ వచ్చేస్తాయండి. సో మన బిస్కెట్స్, చిప్స్ ఇవన్నీ. ఓకే, రైట్. సో దిస్ ఇస్ యాక్చువల్లీ కామన్ నాలెడ్జ్, అందరికీ తెలుసు. అయినా వి కీప్ కన్స్యూమింగ్ దెమ్ అవుట్ ఆఫ్ కన్వీనియన్స్ అండ్ ఆల్సో ప్రాబ్లీ అంతా చేయడం జరగదులే. ఎగ్జాక్ట్లీ. కానీ అవి కొన్ని రోజుల తర్వాత ఆఫ్టర్ అ ఫ్యూ ఇయర్స్ అవి యాడప్ అవుతూ ఉంటాయి. Correct. But what I want to actually discuss today with you is what are the myths we have. Mano edi which is very good for health but actually is not good for health. I want to discuss that because that awareness is very important. Yeah, ఇవన్నీ యూనివర్సల్లీ అందరికీ అప్లై చేయాలా లేక కొన్ని కండిషన్స్, కొన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి అప్లై చేయాలా? మీరు చెప్తున్న ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఇది అందరికీ అప్లికబుల్ అండి, బికాజ్ ద హ్యూమన్, ఎస్పెషల్లీ చిల్డ్రన్, బికాజ్ పిల్లల విషయంలో వి థింక్ దట్ దే కెన్ get away with everything. Exactly. So let's start, సంగీత, ఎలా మొదలు పెడదాం? So I want to discuss about 5 to 7 kinds of food మనం every day తింటాం, very popular around us, but it's actually in the long term ante within a few years itself that cause a lot of damage to us, and that is what we are seeing especially with child obesity. Yeah. Okay, అంటే పిల్లల్లో ఉండే ఈ అధిక బరువు ఏదైతే ఉందో, కరెక్ట్, దానికి కారకాలయ్యే ఒక 5-6 ఆహార పదార్థాల గురించి చెప్తారు. ఆహార పదార్థాలు which are misunderstood to be healthy. ఓకే, నంబర్ 1 ఈ లిస్ట్ లో అండి ఫ్రూట్ జ్యూస్. ఓకే, ఆ ఫ్రూట్ జ్యూస్ వెదర్ ఇట్ కమ్స్ ఇన్ అ ప్యాకెట్ ఆర్ వెదర్ మీరు ఫ్రెష్గా చేసి ఇస్తున్నారు. ఓకే, ఫ్రూట్ జ్యూస్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ కంప్లీట్లీ అవాయిడబుల్. ఎందుకంటే ద మినిట్ మనం ఫ్రూట్ని తీసుకొని దాన్ని ఒక రికగ్నిషన్ లేకుండా దాన్ని జ్యూస్ చేసి దాంట్లో ఉన్న హెల్త్ కంపోనెంట్స్ తీసేసి విచ్ ఇస్ లార్జ్లీ ద ఫైబర్, ఆ జ్యూస్ని మనం తాగితే వాట్ వీఆర్ ఎసెన్షియలీ డ్రింకింగ్ ఇస్ ఫ్రుక్టోస్ ఇన్ అ ప్యూర్ ఫార్మ్. ఫ్రుక్టోస్ ఏంటంటే అన్ని ఫ్రూట్స్లో ఉంటాయి, ఫ్రూట్ జ్యూసెస్లో ఉంటాయి. హోల్ ఫ్రూట్ మనం తింటే ఆ ఫైబర్ ఇస్ ప్రొటెక్టివ్ ఆఫ్ ద ఫ్రుక్టోస్. ఓకే, సో ఆ ఫైబర్ లో ఉన్న న్యూట్రిషన్, మైక్రో న్యూట్రియంట్స్ అన్ని మనకు వస్తాయి.
మన ఫ్రూట్ని ఆ ఫైబర్ అన్ని తీసేసి ఆ జ్యూస్ తాగితే ఓకే ఇట్ డైరెక్ట్లీ గోస్ టు ద లివర్ అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాజెస్ ఫ్రిక్టోస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాజెస్ ఆఫ్ అ కండిషన్ కాల్డ్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఓకే సో ఫ్రుక్టోస్ ఎక్కడెక్కడ షుగర్ ఉందో అక్కడక్కడ ఫ్రుక్టోస్ ఉందండి సో ద కేటగిరీ విల్ స్టార్ట్ విత్ మన కోలాస్ షుగరీ బెవరేజెస్ fruit juice, whether it comes out of a can, mana Tetra Pak, or mana roadside lo fruit juice tagadam. Even if it says no sugar added. Even if it says no sugar added. So basically, ఏ రకమైన జ్యూస్ అయినా కూడా yes, it is not advisable. Not advisable at all. Okay. Now once in a while, ikkada akkada, once in 3 months, once in 6 months aithe parvaledu. But every day మనం ఈ orange juice, mosambi juice, mango juice ఇవన్నీ మనం బ్రేక్ఫాస్ట్ లో పెడతాం స్పెషల్లీ అది చాలా ఆరోగ్యకరం అనుకుని పెడతాం ఓకే సో ద బెటర్ వే టు హ్యావ్ ఫ్రూట్ ఇస్ ద హోల్ ఫ్రూట్ రైట్ అ బౌల్ ఆఫ్ ఫ్రూట్ నంబర్ 1 నంబర్ 2 ఒక 20 years గా చాలా పాపులర్ అయిపోయిందండి కన్వీనియన్స్ ఫ్యాక్టర్ వల్ల దాట్ ఇస్ సీరియల్ అంటే డబ్బాలోంచి వచ్చే సీరియల్ 90 వెజిటబుల్స్ అండ్ 25 వైటమిన్స్ విటమిన్ కే ఫార్టిఫైడ్ విత్ ఏదేదో లో కొలెస్ట్రాల్ cereal, whether it has sugar or not, it's basically converts into glucose into your body. Now manam adi ela tintam, right? Children eat it with milk and on top of that 1 spoon of sugar. Basically the way to look at cereal ki gulab jamun ki edi difference ledandi. It is the same sugar. Please stop eating it. Andulo ye nutrition ledu. Right. Okay. And avi inka sugary ga avutunnai. Fruit Loops, chocos. I mean, if you go to restaurants or even buffet, breakfast buffet lo చాకోస్ పెడుతున్నారు పిల్లలు అది తింటున్నారు మనం ఏమనుకుంటున్నాం ఓ అట్లీస్ట్ దిస్ వే మిల్క్ పోతుంది కదా చిల్డ్రన్ ఆర్ హ్యావింగ్ మిల్క్ అట్లీస్ట్ దిస్ వే వెరీ రాంగ్ ఐడియా స్టాప్ ఇట్ గో బ్యాక్ టు ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్ రైట్ మచ్ బెటర్ ఓకే నంబర్ 3 అగైన్ విచ్ ఈస్ వెరీ వెరీ మిస్అండర్స్టూడ్ యాజ్ హెల్త్ ఇస్ ఫ్లేవర్డ్ యోగర్ట్ ఎంత రిచ్ గా ఎంత క్రీమీగా ఎంత కంఫర్టింగ్ గా ఉంటుంది అండ్ అవి చాలా ఫ్రూట్ ఫ్లేవర్స్ తో వస్తాయండి మ్యాంగో ఫ్లేవర్ బ్లూబెర్రీ ఫ్లేవర్ రియల్ ఫ్రూట్ కూడా రాస్తారు ఎగ్జాక్ట్లీ అందులో ఏది లేదు ఇట్ ఇస్ ఆర్టిఫిషియల్ ఫ్లేవరింగ్ యోగర్ట్ ఇస్ నథింగ్ బట్ ఐస్ క్రీమ్ అవును ఓకే సో దాట్ ఈస్ నాట్ హెల్దీ మీరు మనం ఇండియాలో తినే కర్డ్ ఇస్ ఓకే గ్రీక్ యోగర్ట్ విదౌట్ ఫ్లేవర్ ఇస్ ఓకే మన మజ్జిగ ఇస్ ఓకే lassi without the sugar is okay, but please don't have flavored yogurts. Manaki aa packaging anta attractive ga undi, healthy ga undi, we keep eating that. Dani valla skin glow ostundani, calcium viparitanga body loki vachestundani cheppi chaala cheptuntaru. Avanni em ledandi manam tinedi it's just sugar. Okay, number 3. Right. Number 4 which people will not like is what we call health drinks, quote unquote. Avuna? Boost, Bonvita, మైలో ఇవన్నీ హెల్త్ డ్రింక్స్ మనం చిల్డ్రన్కి ఇస్తామండి దిల్ గ్రో టాలర్ దిల్ గో స్ట్రాంగర్ ఆ అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ చాలా బాగుంటాయి బట్ ద థింగ్ ఈజ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద న్యూట్రిషనల్ వాల్యూ ఆఫ్ దాట్ ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ షుగర్ carbs. So to make it tasty, children will put it in milk and add another spoon of sugar or jaggery to it. వీటిలో అంటే మహిళలకి ప్రత్యేకమైన కేటగిరీలు ఉంటాయి కొన్ని ఇప్పుడు విమెన్స్ సో I don't want to name the brand. Exactly. Let's not name the brand. Women's health, children's health, bone health. Avanni, those are just marketing tactics, especially if you look at the ingredients and the order in which the ingredients are listed. అవును ఓకే ఫార్టిఫైడ్ విత్ 5 విటమిన్స్ అంటారు కానీ ఆ క్వాంటిటీ కొంచెం కూడా మీకు అవైలబుల్ ఉన్న ఇట్ వోంట్ బి దేర్ ఓకే సో అది సో హెల్త్ డ్రింక్స్ నంబర్ 5 ఇస్ ఎన్నో బిస్కెట్స్ వస్తున్నాయండి ఇన్ ద మార్కెట్ సేయింగ్ నో షుగర్ హై ఫైబర్ డైజెస్టివ్ మిల్లెట్ బిస్కెట్ ఈ బిస్కెట్ ఆ బిస్కెట్ none of them are healthy. The base వాటిలన్నిటికీ బేస్ ఇస్ మైదా అవును ఒక 6% 5% మిల్లెట్ ఉంటుంది ఒక 6% బ్రాన్ ఉంటుంది కానీ ఎవ్రీథింగ్ హ్యాస్ ఆయిల్ అండ్ దెర్ ఇస్ అ సర్టన్ క్వాంటిటీ ఆఫ్ ట్రాన్స్ ఫ్యాట్ ఉందండి ట్రాన్స్ ఫ్యాట్ ఇస్ యాక్చువల్లీ బ్యాండ్ కానీ అవి కొన్ని క్వాంటిటీలో ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ అ ప్యాకేజ్ ప్రోడక్ట్ ద గవర్నమెంట్ అలౌస్ ఫర్ ఇట్ బట్ యాక్చువల్లీ చాలా బ్యాడ్ అది వెరీ వెరీ బ్యాడ్ ఫర్ యువర్ లిపిడ్ ప్రొఫైల్ ఫర్ యువర్ హార్ట్ హెల్త్ సో అవి మనం కంటిన్యూస్గా కన్జ్యూమ్ చేస్తూ ఉంటే నాట్ గుడ్ ఫర్ అస్ ఓకే ద నెక్స్ట్ వన్ దట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఇస్ ఎనర్జీ డ్రింక్స్ ప్లీజ్
nobody should be having energy drinks. ఉదాహరణకి Energy drinks energy మన drinks అంటే can లో వచ్చే caffeine boosting, okay, brain అంతా alert చేసే, లేకపోతే for children who are into sports, end of the day ఆ ఎనర్జీ డ్రింక్స్ అని వస్తాయి, బ్రాండ్స్ మీకు తెలుసు. ఓకే, ఆ ఎనర్జీ డ్రింక్స్ లో ఎక్సెసివ్ క్యాఫీన్, ఎక్సెసివ్ షుగర్. ఓకే, నౌ డేస్ ఏమవుతుందంటే బికాస్ అందరూ కొంచెం కాన్షియస్ అయిపోయారు షుగర్ యూనో విత్ రెస్పెక్ట్ టు షుగర్, అందులో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ యాడ్ అవుతున్నాయి. ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ లో ద రీసెర్చ్ ఇస్ డివైడెడ్. Some people are saying it is okay, some people are saying it is not okay. Kani the truth is artificial sweetener long term impact mana gut health ki em undo evariki telidu. Right. Okay, so on that note, please also avoid anything that is diet cola, diet XYZ, diet not needed. Yes. So what should we drink? This is the next question. Best is water. Coconut water, exactly. Okay. నన్నారి చాలా మంచిది, దానిలో చియా సీడ్స్ లేకపోతే సబ్జా గింజలు ఉంటాయని చెప్పి. Yeah, you can have అవన్నీ తీసుకోవచ్చండి, అందులో షుగర్ వద్దు. షుగర్ వద్దు. తేనె కూడా వద్దా? తేనె కూడా వద్దండి. కమర్షియల్ హనీ 75% ఫ్రుక్టోస్ అందులో. అంటే మన చెవిలో పువ్వు పెడుతున్నారు అంతే. ఇఫ్ యూ కెన్ గో టు జంగల్, గో టు ద బీహైవ్, మీరే అది బ్రేక్ చేసి మీరు అందులో నుంచి తేనె తీసుకొచ్చి మీరు ఒక స్పూన్ తింటే అది మెడిసినల్. అది కూడా అంత వెళ్ళి తీసుకొచ్చి ఒక స్పూన్ మెడిసినల్ అంతే. అమేజింగ్ లిస్ట్ ఇంతవరకు. ఇంకేమన్నా ఉన్నాయా లిస్ట్ చాలా ఉన్నాయండి. బ్రెడ్. ఓకే, నేను బ్రెడ్ ఎందుకు అంటానంటే ఐ నో ఇట్ ఇస్ యాక్సెసిబుల్ ఫుడ్ ఫర్ ఎవ్రీబడి, అందరికీ కన్వీనియంట్ అండ్ కొంచెం చీప్ కూడా. కానీ బ్రౌన్ బ్రెడ్ లో ఉండేది ఆటా కాదు, బ్రౌన్ కలరింగ్. ఓకే, అంతే. సో బ్రెడ్ ఇస్ ది అదర్ కేటగిరీ. ఇంకా నేను నా ప్రాక్టీస్లో ఏం చూస్తున్నానంటే వీట్ బేస్డ్, ఎస్పెషలీ వీట్ని మనం ఎంత ప్రాసెస్ చేసి దాన్ని కన్జ్యూమ్ చేస్తున్నామో, irritable bowel syndrome is increasing, gut problems are increasing because of bread. Right. Okay, ఇప్పుడు మనం if you can afford and you have access to quality bread, ఈ sourdough bread అంటారు. Okay, that is fine. If you're able to bake your own bread, that is fine, but commercial bread completely avoidable. సో ఇప్పుడు నేను మిమ్మల్ని ర్యాపిడ్ ఫైర్ అడుగుతారు, అడగండి. ఈ ఫుడ్స్ ఓకేనా కాదని. చికెన్ నగెట్స్ అబ్సల్యూట్లీ నాట్. నో అంటే అబ్సల్యూట్లీ నాట్. అవి కోటెడ్ విత్ కార్న్ ఫ్లవర్, batter fried, deep fried in the same oil. Ultimate junk food చికెన్ నగెట్స్. మనం పిల్లలకు ప్రోటీన్ వస్తుందని బాగా సంతోషపడకూడదు అందులో. రైట్. బ్రెడ్ ఆమ్లెట్ ఇస్ గ్రేట్. ఆ బ్రెడ్ వద్దండి, బ్రెడ్ వద్దు. ఇన్స్టెడ్ ఆఫ్ ద బ్రెడ్ ఇట్ ఈస్ బెటర్ టు మేక్ అ నార్మల్ రోటీ అట్ హోమ్ ఇఫ్ యూ టాలరేట్ వీట్. అందులో ర్యాప్ చేసి తినండి. ఆ బ్రెడ్ ఎందుకండి? అవును. నెయ్యి వేసిన 3 ఇడ్లీలు ఓకేనా? నెయ్యి వేసిన 3 ఇడ్లీలుతో పాటు మనం ఒక కప్ స్ప్రౌట్స్, మీరు నాన్ వెజిటేరియన్ ఉంటే ఒక 2 eggs, ఓకే, ఒక చికెన్ స్ట్యూ మన కేరళలో ఎలా తింటారో అలా చేయండి. ఆన్ దాట్ నోట్ ఐ వాంట్ టు టెల్ అ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. మనం ఇండియాలో నో మ్యాటర్ వేర్ యూ కమ్ ఫ్రమ్, సౌతో, నార్తో, ఈస్టో, వెస్టో, మన కాన్సెప్ట్ ఇస్ టు ఈట్ నేకెడ్ కార్బ్స్. ఆ కాన్సెప్ట్ అంటే మన మీల్లో కార్బ్ ఆన్ టాప్ ఆఫ్ కార్బ్, ఇంకా ఏది ఉండదు. అవును. అన్ని మన ఫుడ్ కాంబినేషన్స్ అవి. ఇడ్లీ చట్నీ, దోసా చట్నీ, వడా చట్నీ, పొంగల్, ఢోక్లా, పరాఠా. ఓకే, సో what happens is when you eat a meal that has only carbs, okay, you are setting yourself up for more and more hunger through the day. Okay, so ఈ కాన్సెప్ట్ ఆఫ్ నేకెడ్ కార్బ్స్ మనం తీసేయాలండి. ఓకే, సో ఇడ్లీ తినండి, 3 ఇడ్లీలు ఇన్స్టెడ్ ఆఫ్ ఈటింగ్ 3 idlis, కమ్ టు 1 or 2 idli, పక్కన ఒక ఆమ్లెట్ పెట్టుకోండి, 2 boiled eggs పెట్టుకోండి, ఒక స్ప్రౌట్ పెట్టుకోండి, ఏదన్నా. ఓకే, సో మీరు ఒక దోశ తిన్నారంటే ఒక ఆమ్లెట్. సో మన ప్లేట్ ప్రపోర్షన్ ఎలా ఉండాలంటే రైట్, వెరీ అందులో ప్రోటీన్, ఫైబర్ లేకుండా మీరు మీల్ తినొద్దు. రైట్. ప్రోటీన్ వచ్చేది ఇన్ ఆల్ ఆఫ్ దీస్ సోర్సెస్, పనీర్ ఇవన్నీ. ఫైబర్ వచ్చేది ఒక పోర్షన్ వెజిటబుల్, దాని తర్వాత స్మాలర్ పోర్షన్ కార్బ్. రైట్. మనం డే ఇన్ డే అవుట్ కార్బ్ ఆన్ కార్బ్ తింటే ప్రోగ్రెసివ్లీ అవర్ హెల్త్ గెట్స్ బ్యాడ్. చాలా యూస్ఫుల్ విషయాలు చెప్పారు. పాలు తాగాలా తాగకూడదా? సి ఇట్ ఈస్ యూస్ఫుల్ టు హ్యావ్, ఇట్స్ హెల్దీ చాలా. ఓకే, కానీ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్. ఎవరికి హెల్ప్ఫుల్ అంటే ఐదర్ ఫర్ కిడ్స్ అంటిల్ ప్యూబర్టీ, మన సీనియర్ పీపుల్. ఓకే, ఎందుకంటే ఫర్ పీపుల్ ఇన్ బిట్వీన్ ఎన్నో పదార్థాలు ఉన్నాయండి టు గెట్ కంప్లీట్ న్యూట్రిషన్. ఓకే,
సో మిల్క్ ఇస్ ది ఓన్లీ ఫుడ్ ఇందులో 3 మ్యాక్రోస్ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటాయి. అది కార్బ్స్ ఉన్నాయి, ప్రోటీన్ ఉన్నాయి, ఫ్యాట్స్ ఉన్నాయి. ఓకే, సో అవి వెన్ యూర్ మాల్ న్యూట్రిషన్ వెరీ హెల్ప్ఫుల్. వెన్ యూర్ ఓల్డర్, వెన్ యూర్ అనేబుల్ టు ఈట్ అ లాట్ ఆఫ్ ఫుడ్, milk is helpful. For children it is very helpful, right? Okay, but in between, from when you attain adolescence and adulthood, okay, 18, 17, 18 to about 40, 45, మీకు ఎన్నో ఐటమ్స్ ఉన్నాయి టు గెట్ కంప్లీట్ న్యూట్రిషన్. కాబట్టి వాటి మీద పడచ్చు. సోయా నగెట్స్ నో అండి, సోయా చంక్స్ అనేది మీకు తెలుసా, ఇండియా అపార్ట్ ఫ్రమ్ ఇండియా అది ఇంకెక్కడ దొరకదని. అవును, హైలీ ప్రాసెస్డ్ అండ్ it is a waste product of excrete for removing soybean oil. అంటే మీరు అనేది ఏంటంటే సోయాబీన్ ఆయిల్ తీసేసాక మిగిలే ఆ వేస్ట్ ఫ్లవర్ ని ఆ పిండిని తీసుకుని సోయా నగెట్స్ చేస్తున్నారు. సో ఆ ప్రాసెసింగ్ వల్ల దానిలో ఉండే పోషకాలు పోగా అది జంక్ ఫుడ్. ఇంకోటి ఏంటంటే సోయాలో చాలా యాంటీ న్యూట్రియంట్స్ ఉన్నాయండి, అండ్ దే ఆర్ డిస్రప్టర్స్ ఫర్ మెనీ పీపుల్. ఓకే, సో ఫస్ట్ అది థైరాయిడ్ ఫంక్షన్ కొంతమందిలో డిస్టర్బ్ చేస్తుంది, కొంతమందిలో డైజెషన్ డిస్టర్బ్ చేస్తుంది. Not to that extent, కానీ it's also estrogenic in nature. అది సో బట్ అది చాలా క్వాంటిటీలో తినాలి, కానీ ఒక ఫుడ్ ఐటమ్ని అంత ప్రాసెస్ చేసిన తర్వాత అది మనం తినాలా, రైట్? అండ్ సోయా నగెట్స్ అండ్ సోయా చాప్ ఆర్ ద వర్స్ట్ ఫార్మ్ ఆఫ్ సోయా. ఓకే, నా చాలా మంది వెజిటేరియన్స్ ఇంకా వీగన్స్ విల్ ఆస్క్, నాకు లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంది, నేను ఎగ్స్ కూడా తినను, మరి నేనేం తినాలి? దెన్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ సోయా ఇస్ ఫర్మెంటెడ్ సోయా. అట్లీస్ట్ టోఫు ట్రై చేయండి. టోఫు మచ్ బెటర్, ఎందుకంటే ఆ ఫర్మెంటేషన్ ప్రాసెస్ లో ఆ యాంటీ న్యూట్రియంట్స్ తగ్గుతాయి. రైట్. ఒకటి ఏంటంటే చికెన్ సాసేజ్ అండ్ సలామీ, ఈ ఫుడ్స్ దే కమ్ అండర్ ద కేటగిరీ కాల్డ్ క్యూర్డ్ మీట్. ఓకే, ఇప్పుడు ఇట్ డిపెండ్స్ ఆన్ సోర్స్, అది ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆ సోర్స్ మనం తీసుకోవాలి. రైట్. కమర్షియల్లీ అవైలబుల్ అవాయిడబుల్, ఎందుకంటే ఇట్ హ్యాస్ బీన్ ప్రాసెస్డ్, అందులో సోడియం కాంటెంట్ చాలా ఎక్కువ. ఓకే, కానీ ఇఫ్ యూ అది బుటీక్ స్టోర్స్, హ్యాండ్ మేడ్ స్టోర్స్, కొన్ని మంచి బ్రాండ్స్ కూడా ఉన్నాయి, 1 or 2. ఓకే, అక్కడి నుంచి వస్తే once in a while for change in taste and nutrition parvaled, right? But processed meat on a daily basis, just like processed food, is avoidable, right? Okay, so మనం ఒక కోల్డ్ కట్, ఒక ఒక మెజే ప్లాటర్ లో కొన్ని once in a week, once in 2 weeks అలా అయితే పర్వాలేదు. బట్ ఈ హాట్ డాగ్ వెరైటీస్ వస్తాయి కదండి రోడ్ మీద, అదొద్దు. రైట్. ఇప్పుడు మీరు ఉత్తమమైన బెస్ట్ ఒక 5-6 ఫుడ్స్ చెప్పండి, బికాజ్ ఏమేమి తినకూడదో చెప్పారు, ఏమి తినాలో చెప్పండి అంటే వాట్ వుడ్ యూ లైక్ టు సే? అన్కండిషనల్ గా యూ కెన్ ఈట్ అని. టేక్ యువర్ మెడ్స్ ఎవ్రీ డే అని చెప్తూ ఉంటానండి నేను. మెడ్స్, MEDS, షార్ట్ ఫార్మ్ ఫర్ మెడిసిన్స్. ద బెస్ట్ న్యూట్రిషన్ దాని నుంచి వస్తాయి మీకు. మీట్, ఆల్ ఫార్మ్స్ ఆఫ్ మీట్, ఎగ్స్, సీ ఫుడ్, డైరీ. 70% మీ న్యూట్రిషన్ ఇక్కడి నుంచి వస్తే, ఇంకా 30% యాక్చువల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ నుంచి వస్తే యువర్ డన్. అంతకంటే ఎక్కువ ఆలోచించద్దు. అండ్ శాకాహారులకి పెద్ద ఆప్షన్స్ లేవు. నో, శాకాహారులకు ఫోకస్ ఆన్ లెంటిల్స్, దాల్, ఓకే, లెగ్యూమ్, డైరీ. ఓకే, సో వెజిటేరియన్స్కి ప్రాబ్లం ఏంటంటే అండి, ప్రోటీన్ ప్లాన్ చేయడం ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ వెజిటేరియన్స్. ఎందుకంటే ఈ మిస్కన్సెప్షన్, దాల్లో ప్రోటీన్, రాజ్మాలో ప్రోటీన్, చోలేలో ప్రోటీన్ ఉన్నాయి, ప్రోటీన్ కానీ ఫర్ ఎవ్రీ 1:3 రేషియోలో ఉన్నాయి. ఫర్ ఎవ్రీ 1 part ఆఫ్ ప్రోటీన్ మీకు వచ్చేది 3 times ఆఫ్ కార్బ్స్. అవును. ఓకే, ఇంకా దాన్ని మనం రైస్, రోటీ దాన్ని యాడ్ చేసి తింటాం, అప్పుడు కార్బ్స్ చాలా ఎక్కువ అయిపోతాయి. పప్పు కూడా కొంచెం తింటాం, రైస్ ఇంత తింటాం. ఎగ్జాక్ట్లీ. మనం రాజ్మా రైస్, చోలే రైస్ క్వాంటిటీస్ చూస్తే రైస్ ఎక్కువ, అది తక్కువ. ఇన్ఫాక్ట్ మీరు చెప్పేదాన్ని బట్టి ఉత్త రాజ్మా తినేసి ఎగ్జాక్ట్లీ మనం జస్ట్ రాజ్మాలో కొంచెం వెజిటబుల్స్ యాడ్ చేసి అదే ఒక డిష్ చేసి కొంచెం కప్ కర్డ్ పెడితే ఆ న్యూట్రిషన్ వాల్యూ బెటర్గా ఉంది. సో ఫర్ వెజిటేరియన్స్ మీరు డెఫినెట్గా డైరీ మీద ఫోకస్ చేయాలండి, బికాస్ మీ గుడ్ సోర్స్ ఆఫ్ కంప్లీట్ ప్రోటీన్ వచ్చేది డైరీ. డైరీ విల్ ఇన్క్లూడ్ యోగర్ట్, గ్రీక్ యోగర్ట్ అన్ఫ్లేవర్డ్, కర్డ్, ఇంట్లో చేసే కర్డ్, పనీర్,
డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చీజ్ ఉన్నాయండి అవి. ఓకే, కొంచెం వే ప్రోటీన్తో సప్లిమెంట్ చేయాలండి ఇఫ్ యూర్ వెజిటేరియన్. ఓకే, జస్ట్ టు కంప్లీట్ యువర్ ప్రోటీన్ రిక్వైర్మెంట్. ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే జిమ్ వెళ్ళే వాళ్లకు, మసిల్ బిల్డింగ్ చేసే వాళ్ళకే ప్రోటీన్ కావాలి. దట్ ఈస్ సో రాంగ్. ఐ కెనాట్ టెల్ యూ. సో ఫర్ వెజిటేరియన్ సప్లిమెంట్ అండ్ యంగ్, ఓల్డ్, middle age, everybody can have whey protein up to 1 scoop in a day. Right. So ఇలా మేనేజ్ చేస్తే మన డిపెండెన్స్ ఆన్ కార్బోహైడ్రేట్స్ అండ్ షుగర్ విల్ డ్రాప్. మనం వెజిటేరియన్ అంటాం కానీ మనం గ్రెయినిటేరియన్ అంతే. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సంగీత అయ్యర్. అండ్ డెఫినెట్గా ఇది ఒక గైడింగ్ మ్యాప్ లాంటిది. మీరు చెప్పిన ఫుడ్స్ ఏవైతే నో అని చెప్పాలో అది ఫ్రిడ్జ్ మీద పెట్టేసుకోవాలి అందరూ. కరెక్ట్ అండి. ఈ ఫుడ్ లిస్ట్ ఫ్రిడ్జ్ మీద పెట్టుకుని పెద్ద క్రాస్ వేసి పెట్టాలి మీరు చెప్పిన డోంట్ అనే ఫుడ్స్. కరెక్ట్. అండ్ దాంతోపాటు మీరు చెప్పిన ఈ కొలమానాలు కూడా చాలా బాగున్నాయి, అంటే మెజర్మెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాబోయే ఎపిసోడ్లో మనం వెయిట్ తగ్గడానికి చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు, కానీ ఒక్క పద్ధతి అవలంబించి ఒక రొటీన్ పెట్టుకోవాలి అంటే ఒక కొండ గుర్తుగా ఏం పెట్టుకోవాలి, ద నో నాన్ సెన్స్ అప్రోచ్ టు గ్రేట్ అంటే ఈజీ ఫ్యాట్ లాస్, దాని గురించి మాట్లాడదాం సంగీత అయ్యర్ తోటి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. ఒకటి, నట్స్ తినమని అందరు చెప్తారు, చాలా మందికి నట్స్ పడవు. అవును. అప్పుడు ఏం చేయాలి, ఎలా తెలుసుకోవాలి నట్స్ పడకపోతే ఏం చేయాలి? నట్స్ హెల్దీ. అవును. మీరు హాస్పిటల్ కైనా వెళ్ళండి, ఎవరైనా చూడడానికి అర్జెంట్గా తెచ్చి బోల్డెన్ జీడిపప్పులు, బాదం పప్పులు తెచ్చి ఇచ్చేస్తారు. నట్స్ నిజంగా అంత హెల్దీయా? గుడ్ మ్యామ్, గుడ్. బట్ మీరు అన్నట్టుగా డైజెషన్లో ప్రాబ్లం ఉంటుంది, వాతం పెరుగుతుంది కదా, పెరుగుతుంది. సో మనం చేయాల్సిన పని ఏంది, మీకు ఎంత మోతాదులో అవసరం తెలుసుకోవాలి ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి సోక్ చేసి తీసుకోవాలి. సోక్ చేసుకుంటే దానిలో ఉన్న క్వాలిటీ ఆఫ్ ఫుడ్లో డైజెషన్కి సంబంధించిన ఎంజైమ్స్ డెవలప్ అవుతాయి అందులో, అప్పుడు ఈజీ అవుతుంది. సరే మీకు సూట్ అవుతుంది అంటే ఇంకో రీజన్ కూడా ఉంటుంది, మీరు యు ఆర్ నాట్ టేకింగ్ ద ప్రాపర్ వాటర్ తీసుకుంటలేరు అంటే ఖచ్చితంగా ఇండైజెషన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. అది నాన్ వెజ్జే కానివ్వండి, అది నట్సే కానివ్వండి, మీరు నార్మల్గా తిన్న ఫుడ్డే కానివ్వండి. బాడీ మనిషికి 75% వాటర్ ఫుల్ఫిల్ అయి ఉంటుంది మనకి మన ఒంట్లో. సో వాటర్తో పుష్ అవుట్ చేయాలి మనం. మన టాక్సిన్స్ వెళ్ళిపోవాలంటే వాటర్ కావాలి. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ యాక్టివిటీ మ్యామ్. మేము కూర్చొని ప్రోటీన్ తింటాము, మేము కూర్చొని నట్స్ తింటాము, నాన్ వెజ్ తింటాము, అరుగుతలేదు అంటే అరగదు మ్యామ్. ఎట్లా అరుగుతుంది? ఎట్టి పరిస్థితిలో అరగదు. అండ్ ఇంకోటి మైండ్ మ్యామ్, ఆల్వేస్ కీప్ యువర్ మైండ్ కామ్ అండ్ కూల్ అండ్ హ్యాపీ. ఎంత స్ట్రెస్నైనా ఓవర్కమ్ చేసేది గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ గుడ్ లైఫ్ స్టైల్, గుడ్ ఫిజికల్ యాక్టివిటీ. ఆటోమేటిక్ మనిషిలో స్ట్రెస్ తగ్గి ఎలాంటి డెసిజన్ అయినా స్ట్రాంగ్గా ఓన్గా తీసుకునే కెపాసిటీ డెవలప్ అవుతుంది. అది ఇంపార్టెంట్. సో ఇంత రిలేటెడ్ మనకు ఉంటుంది. సో అదంతా ఐసోలేషన్ లో ఏదో నట్స్ బోల్డ్ అని ఒక కేజీ బాదం పప్పు బోన్ చేసేసి నేను అర్జెంట్ గా ఇప్పుడు యంగ్ అయిపోతా, నాకు వైటమిన్ ఈ వచ్చేస్తుంటే కుదరదు. అసలు అన్ని కలగలిసి ఉంటాయంట. 100%. చాలా వైటమిన్ డెఫిషియన్సీస్ ఇప్పుడు మనకి ఇంబ్యాలెన్స్డ్ ఫుడ్స్ వల్ల చాలా మందికి ఏర్పడుతున్నాయి, ముఖ్యంగా పిల్లలకి ఎగ్జామ్ సీజన్. సో ఏ 3-4 ఫుడ్స్ చెప్పండి తప్పకుండా షగుఫ్తా గారు, వీ హ్యావ్ టు గివ్, పిల్లలకి తప్పకుండా ఇవ్వాలని ఏం చెప్తారు? సో నేనేమంటానంటే అండి, ఇప్పుడు పిల్లల్లో మ్యాక్సిమము విటమిన్ B12 డెఫిషియన్సీ. అండ్ స్కూల్ దగ్గర నుంచి అసలు చిన్న పిల్లల్నే ఎవరికన్నా ఫీవర్ వచ్చిందని చెప్పి హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఫస్ట్ న్యూరోబియన్ ఇంజెక్షన్స్ వేసేసేయడం, కానీ ఏదన్నా విటమిన్స్ D విటమిన్ తక్కువ ఉందని చెప్పి టాబ్లెట్స్ పెట్టేస్తున్నాం. చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బాడీ బై సీయింగ్ ఆఫ్ బాడీ ఇదే వీళ్ళకి డెఫిషియన్సీ ఉంది, వీళ్ళకి ఇచ్చేద్దామని ఫిక్స్ అయిపోయారు. సో మనం ఏం చేద్దాం, త్రూ ఫుడ్ రూపంలో వెళ్తే బెటర్ అంటా నేను. ఇప్పుడు మనకు పిల్లలకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉంది, అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, మార్నింగ్ పూట ఇడ్లీలు అవి ఇవి పెట్టే బదులు నేను ఒక బెస్ట్ ప్రిపేర్ చెప్తానండి. రాగిపిండి, జొన్నపిండి, సజ్జపిండి, బార్లీ పిండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రాజగిరా సీడ్స్, తోటకూర విత్తనాలు అంటారు. ఇప్పుడు తోటకూరలో మోర్ కంటెంట్ ఆఫ్ ఐరన్ ఉంటుంది, బట్ అదే రాజగిరా సీడ్స్లో B కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి. మనకి B కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం కూడా ఎక్కువ ఉంటుంది. సో ఈ 4-5 రాగి, జొన్న, సజ్జ, బార్లీ, ఈ 4 సమపాలంలో తెప్పించుకొని మరబట్టేసుకోండి. దాన్ని ఇడ్లీలాగా వాడండి, ఈ దోశల్లో వాడండి. సో దాంట్లో ఇంకేం చేస్తాము, నేనేమంటే దోశ పిల్లలు ఏదైనా సరే దోశ, ఇడ్లీ ఇవి కామన్ మనకి బ్రేక్ఫాస్ట్. సో అదే ఆ కాంబినేషన్లో ఇది వాడుతూ ఒక 50% ఈ పౌడర్, ఇంక రిమైనింగ్ 50% వెజిటబుల్ యాడ్ చేయండి. ఓ రోజు క్యారెట్ని తురిమేయండి, ఓ రోజు బీరకాయ తురిమేయండి, సొరకాయ తురిమేయండి. వీటితో పాటు పంకిన్, వాటర్ మిలన్, సన్ఫ్లవర్ సీడ్స్ని పౌడర్ చేసుకుని ఇది కూడా యాడ్ చేసేసాయి. అల్టిమేట్ అసలు న్యూట్రిషన్ అండి. ఇప్పుడు న్యూట్రిషన్ అంటే ఈ ఫ్రూట్, ఆ ఫ్రూట్, ఆ నట్స్, ఈ నట్స్ అని చెప్పి వెతుక్కుంటూ ఉండిపోతున్నాం మనం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇది కామన్గా పెట్టండి. ఈరోజు మనం రాగి ఇడ్లీ తింటున్నాం అనుకోండి,
లేదా ఒకే రాగి తీసుకుంటే ఐరన్ ఏదో ఒకటే ఉంటుంది. ఈ 5 కాంబినేషన్లో తీసుకున్నాం అనుకోండి అన్నీ వచ్చేస్తున్నాయి కదా మనకి. సో దాంతోపాటు మనం వెజిటబుల్ కూడా యాడ్ చేసేస్తాం. దాంతోపాటు పంకిన్, వాటర్ మిలన్, సన్ఫ్లవర్ మోర్. అసలు ఈ మధ్య కాలంలో ఎక్కువ పాపులర్ అయిన సీడ్స్ ఏదైనా అంటే పంకిన్, వాటర్ మిలన్, సన్ఫ్లవర్ సీడ్. సో మోర్ కంటెంట్ ఆఫ్ విటమిన్స్ ఉంటాయి. మన జ్ఞాపక శక్తిని కూడా పెంచే గుణాన్ని సన్ఫ్లవర్ సీడ్స్ కలిగి ఉన్నాయి. పిల్లలకి మెమొరీ పెంచడానికి కానీ సన్ఫ్లవర్ సీడ్ చిన్నప్పుడు మనం తినేవాళ్ళం, విత్తులు విల్చుకొని తినేవాళ్ళం. సో దానివల్ల కాన్సన్ట్రేషన్ బాగుంటుంది, అంత మోర్ న్యూట్రిషన్ కలిగి ఉంది సన్ఫ్లవర్. ఆ మూడింటిని ఇందులో వేసేసాం. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మన డైలీ రిక్వైర్మెంట్లో కావాల్సిన న్యూట్రిషన్ 50 to 60% దొరికిపోయింది ఇక్కడ బ్రేక్ఫాస్ట్లో. దివ్యమైన ధాన్యాలు ఇవి చెప్పారు 5 రకాలు. అలాగే దివ్యమైన ఫ్రూట్స్ చెప్పారు మీరు. ఒకటి డ్రాగన్ ఫ్రూట్, ఒకటి లీచీ, ఒకటి వాటితో పాటు సీజనల్గా వచ్చే మ్యాంగో కూడా చాలా వైటమిన్స్ అండ్ ప్యాక్డ్ అన్నారు. ఇవి కాకుండా దివ్యంగా ఉండే వెజిటబుల్స్ ఏమిటి, ఆకుకూరలు ఏమిటి? ఆకుకూరలు అండి, తోటకూర అల్టిమేట్. తోటకూర, పొనగంటి కూర పాతకాలంలో కళ్ళకి మంచిది అంటారు. అసలు దాని పేరే పోయిన కంటి కూర. ఓహో, పాతకాలంలో పొనగంటి కూరని పోయిన కంటి కూర అనేవాళ్ళు. దాన్ని మాడిఫై చేశారండి. వైటమిన్ ఏ ఉంటుంది అందులో, రిచ్ ఇన్ విటమిన్ ఏ. అండ్ మునగాకండి, అసలు ఇంకా దాని గురించి సూపర్ ఫుడ్. అసలు దాన్ని సుప్రీం ట్రీ అంటున్నారు. ఎందుకంటే ఈ మధ్య జనరేషన్లో ప్రతి స్కూల్స్లో ఒక మునగ చెట్టు పెంచాలనే ఒక రూల్ కూడా వచ్చింది ఈ మధ్యలో. ఎందుకంటే దాని ప్రాముఖ్యత మునగ చెట్టు దగ్గర నుంచి ప్రతి వేరు దగ్గర నుంచి ప్రతిదీ యూజ్ ఉంటుంది. సో మునగాకుని కూడా నేను మ్యాక్సిమం మునగాకు కానీ, తోటకూర కానీ, బచ్చల కూర కూడా అల్టిమేట్. బచ్చల కూర ఇవన్నిటిని మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇంట్లో 4 ఉన్నాం అనుకోండి, ఒక కట్ట తెస్తాం. అది దొరికేదేంటి, పాలకూర, మెంతికూర. ఆ కట్టలో ఇంత తింటారు పిల్లలు, లేదంటే పక్కన తీసి పడేస్తారు. నేనేమంటే 4 ఇంట్లో ఉంటే 8 కట్టలు తెండి అంట. తెప్పించండి. ఈరోజు ఇడ్లీలు వేసేసండి, గ్రీన్ ఇడ్లీ ఒకరోజు తిందాం, ఒకరోజు ఆకుకూర ఫ్రై తెప్పించుకోండి. లేదంటే లంచ్ చేస్తున్నప్పుడు 1 మీల్ ఎలా ఉండాలంటే 30% రైస్ ఉండాలి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి. సో 50% వెజిటేబుల్ కర్రీ ఉండాలి, కొద్దిగా లైట్గా లిక్విడ్ లాగా ఉండాలి. సొరకాయ, బీరకాయ, బెండకాయ ఇవన్నీ. నేను ఆకుకూర ఫ్రై వండే విధానం చాలామంది చెప్తుంటాను. కొద్దిగా ఆయిల్ కానీ ఘీ కానీ వేసి, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లి, ఆనియన్ వేసి మగ్గాక ఆకుకూర వేయండి. తోటకూర కానీ, మెంతి కూర కానీ, మునగాకు కానీ వేసుకోండి. ఇది వేసాక మష్రూమ్స్ తెప్పించి మష్రూమ్స్ని పసుపు వాటర్లో కడిగేసి దాన్ని ఎండబెట్టి పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని ఆకుకూర ఫ్రైలో తీసుకోండి. ఎంత టేస్టీగా ఉంటుందండి ఆకుకూర. ఇప్పుడు ఉన్న కాలమాన పరిస్థితుల్లో, ఇప్పుడున్న లైఫ్ స్టైల్లోనండి అసలు ఏమిటి జరుగుతున్న పొరపాట్లు ఒక 3 చెప్పండి. ఒకటండి స్లీప్. 100%. ఇప్పుడు నేనేమంటానంటే డే మొత్తం అలిసిపోతారు, బెడ్ ఎక్కుతారు, పడుకోవడానికి వెళ్ళినప్పుడు బెడ్ మనం మనతో పాటు ఇంకో వస్తువుని కూడా ఎక్కిస్తున్నాం, మొబైల్ తీసుకెళ్ళి ఎంటర్టైన్మెంట్. అది ఇప్పుడు ఈ మధ్య కాలంలో పెద్దవాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఒకప్పుడు పెద్దవాళ్ళకి మొబైల్ అంటే చిన్నపిల్లలు యూజ్ చేస్తుంటారే, యూజ్ చేయొద్దు కళ్ళు పాడవుతాయని. ఇప్పుడు పెద్దవాళ్ళు ఎక్కువ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. మొబైల్ యూజింగ్ ఎప్పుడైతే ఎక్కువ అయిపోతుందో నిద్ర అనేది డిస్టర్బ్ అయిపోతుంది. 9:30, 10 పోన్లేండి. ఈ జనరేషన్లో 10 గంటలకు పడుకోవడం కుదరట్లేదంటే 10:30 కన్నా అట్లీస్ట్ పడుకోవాలి కదా. అది ప్రొలాంగ్ అయ్యి 2-3 అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. లేట్గా లెగుస్తున్నాం. అప్పుడు లేట్గా లెగడం వల్ల ఏమవుతుంది, మోషన్ ప్రాపర్ ఏం చేస్తాం, మార్నింగ్ హరీబరిగా వర్క్ వెళ్ళిపోవాలి కదా. మోషన్ని మనం ఏం చేస్తాం, ఈవినింగ్ వెళ్దాంలే, రేపు వెళ్దాంలే, ఎల్లుండి వెళ్దాంలే అనుకుంటాం. ఆ పోస్ట్ పోన్మెంట్ ఇక్కడ నిద్ర డిస్టర్బ్ అవ్వడం వల్ల మోషన్ని పోస్ట్ పోన్ చేస్తాం. ఫిజికల్ యాక్టివిటీ 0. ఏదో బ్రేక్ఫాస్ట్ తిన్నామా, శాండ్విచ్లు ఏదో తినేస్తాము, అలా వెళ్ళిపోతాం. ఆ మైదాకు సంబంధించిన ఏదో తినేస్తాం. అసలు ఆ హరీబరీలో పిల్లలకు మ్యాగీలు పెట్టాడు. ఒక నిద్ర డిస్టర్బ్ అవ్వడం వల్ల మోషన్ని పోస్ట్ పోన్ చేస్తాం, ఫుడ్ని పోస్ట్ పోన్ చేస్తాం. డే మొత్తం ఇన్యాక్టివ్గా, లెథార్జిక్గా ఉంటాం. వర్క్ మీద కూడా ఫోకస్ చేయలేం. దానివల్ల యాంగ్జైటీ, డిప్రెషన్లు, స్ట్రెస్లు, ఇట్ లీడ్స్ టు హైపర్ టెన్షన్, డయాబెటీస్. చూసారు, ఒక్క నిద్ర. నేనేమంటే స్లీప్ ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి డిస్టర్బ్ ఉంది. పడుకునే ముందు మంచిగా పగలంతా కలిసిపోయి వెళ్తాం మా ఇంటికి, అదే అన్కంఫర్టబుల్ డ్రెస్లో పడుకునే బదులు మంచి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి, చాలామంది అంటారు గోరువెచ్చని నీళ్ళతో చేయాలా, చన్నీళ్ళతో చేయాలా స్నానం అంటారు. డే అంతా యాక్టివ్గా ఉండాలంటే చన్నీళ్ళతో స్నానం చేయాలి. నర్వ్స్ చాలా యాక్టివ్గా ఉంటాయి. అప్పుడు పడుకునే ముందు రిలాక్స్ అవ్వడానికి వెళ్తున్నాం కాబట్టి గోరువెచ్చని నీళ్ళతో. అందులో ఉప్పు వేసుకోమంటారు కొంతమంది. నమ్మరేమో, అంటే న్యాచురోపతిలో దానికి ఏమి సైంటిఫిక్ బేసిస్ ఉందో లేదో తెలియదు కానీ. సో నేనేమంటే ఆ ఉప్పుని బాడీ మీద వేసుకునే బదులు, బాడీ వేసుకొని స్నానం చేస్తే వేడి నీళ్ళు కాలు పెట్టుకోండి, ఇంకా నిద్ర బాగా వస్తుంది. పాతకాలంలో బాగా బాడీ పెయిన్స్ వస్తుందంటే ఉప్పు వేసుకొని వేడి నీళ్ళు కాలు పెట్టుకోరా తగ్గుతుంది అనేవాళ్ళు. నేనేమంటారంటే ఒకవేళ ఒక్కొక్క డిసీజ్కి కొంతమంది ఉప్పేసి వేడి నీళ్ళు 10 నిమిషాలు కాలు పెట్టుకున్నారనుకోండి, కాలు తీసి పక్కన పెట్టిన వెంటనే గూరకుంటే గూరక కంట్రోల్ అవుతుంది, నిద్ర కూడా బాగా వస్తుంది. కొన్ని కేసెస్లో ధనియాలు వేసుకోమంటుంటాను నేను. ధనియాలు అల్టిమేట్ నిద్ర వస్తుందండి. చాలా మంది సాత్విక్ నేచర్. మన వేడి నీళ్ళలో ఒక హాఫ్ బకెట్ వేడి నీళ్ళు తీసుకోండి, ఒక 2 స్పూన్ ధనియాలు వేసుకోండి, 10 నిమిషాలు కాలు పెట్టుకోండి, పిక్కలు నానేంత వరకు కాలు పెట్టుకోండి. మెగ్నీషియం రాసుకోమని చెప్తున్నారు. డిఫరెంట్స్ ఇంకా డిఫరెంట్ వచ్చేసాయి. నేను ఒకటి అంటాను, సింపుల్ మెంతులు కానీ, ధనియాలు కానీ, సాల్ట్ కానీ
వీటిని వాడండి. దీన్ని వేడి నీళ్ళు వేసుకొని 10 నిమిషాల తర్వాత దాని బెనిఫిట్ ఒక 1 డే చేసి వదిలేయకుండా ఒక 4 to 5 డేస్ చేసి దాని కింద కామెంట్ చేయండి. నిద్ర చూడండి, అల్టిమేట్ నిద్ర. అండ్ మీ ఇంట్లో వాళ్ళని అడగండి, ఒక 15 to 20 డేస్ ప్రతిరోజు వేడి నీళ్ళలో సాల్ట్ కానీ, ధనియాలు కానీ, మెంతులు కానీ 1 స్పూన్ వేసేసుకొని ఏదో ఒకటి మనకి ఏది అవైలబుల్ వేడి నీళ్ళు కాలు పెట్టి పక్కన జరిపి కొద్దిగా 5 నిమిషాలు మెడిటేషన్ చేసి పడుకోండి. అది చేస్తున్న కొద్ది హార్ట్ ఫుడ్ బాత్ నర్వ్ ఎండింగ్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది, బాడీ మొత్తం రిలాక్స్ అవుతుంది, కొద్దిగా కంప్లీట్గా ఒక టైప్ ఆఫ్ మెడిటేషన్ చేసినంత ఫ్రీ అవుతుంది బాడీ. అలా పడుకుంటే గురక కంట్రోల్ అవుతుంది. చాలా అద్భుతంగా ఎంత ఇన్స్పైరింగ్గా చెప్తున్నారంటే డాక్టర్ షగుఫ్తా. ఇక చర్మ సౌందర్యం అండ్ ముఖ్యంగా సమ్మర్లో సన్ స్క్రీన్ వాడకం. సన్ స్క్రీన్లో కొన్ని కెమికల్స్ ఉన్నాయని, అది మనం పెట్టుకున్న 2 minutes లోపల బాడీలోకి వెళ్ళిపోతుందని కొంతమంది చెప్తారు. మరికొంతమంది డర్మటాలజిస్టులు అందరూ సన్ స్క్రీన్ లేకుండా బయటికే వెళ్ళొద్దంటారు. మీరేమంటారు? నేను బేసికల్ ఏంటంటే నేను న్యాచురోపతి కాబట్టి నేను ఏ లోషన్కి దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వను. ఇవంతా ఒక అలోవెరాని మనము తెప్పించేసి కొద్దిగా మిక్సీ పట్టేసుకొని ఐస్ ట్రేలో వేసేసుకొని పొద్దున్న లేచిన తర్వాత ఒక ఐస్ క్యూబ్ని అప్లై చేసుకోండి మంచిగా. సో ఆ ఐస్ క్యూబ్ని అప్లై చేసుకున్న కొద్ది దాంతోపాటు వాటర్ ఇంటేక్ బాగా పెంచండి, బాడీలో హైడ్రేటెడ్గా ఉంటుంది. ఎందుకు ఇవన్నీ లోషన్స్ అంటా నేను, ఇప్పుడు మనకి సన్ సెన్సిటివిటీ ఎక్కువ అయిపోతుంది అంటే మనం బయటికి వెళ్ళడం వల్ల ఆ ఎండకి మన శరీరం తట్టుకోలేకపోతుందంటే ఎంత డిహైడ్రేటెడ్గా ఉంది మన స్కిన్ అని అంటా నేను. అంతే ఇప్పుడు ఏదైనా లోషన్ పెట్టుకోవడం వల్ల అది ప్రొటెక్ట్ చేసుకుంటుంది. మన సన్ స్క్రీన్ లోషన్ ఇంపార్టెంట్ ఎప్పుడు మరి అన్హెల్దీగా ఉన్నప్పుడు, మన లైఫ్ స్టైల్ బాగాలేదు, మనం ప్రాపర్ టైంకి తినట్లేదు, స్లీప్ కరెక్ట్ లేదు, ఖచ్చితంగా లోషన్ పెట్టుకొని వెళ్ళండి. సన్ స్క్రీన్ లోషన్ లేకుండా బయటకు వెళ్ళకండి. మీరు కరెక్ట్ వేలో ఉన్నారు, ప్రాపర్ వాటర్ తాగుతున్నారు, అన్నీ బ్యాలెన్స్ చేస్తున్నారు అన్నప్పుడు మీరు ఏ లోషన్ పెట్టుకోకుండా బయటకు వెళ్ళండి, ఎంత హెల్దీగా ఉంటుంది చూడండి స్కిన్. సో మనం మనం క్వశ్చన్ వేసుకోవాలి, మనం కరెక్ట్గా ఉన్నామంటే ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేయొద్దండి. మనం కరెక్ట్ వేలో మన లైఫ్ స్టైల్ మనం మార్చుకున్నాం, హెల్దీగా ఉందా, టైంకి ఫుడ్ అన్నీ బాగా తీసుకుంటున్నామంటే ఏది పెట్టుకోకుండా కూడా మనం చాలా మంచిగా ఉంటామంట నేనైతే. చాలా అద్భుతంగా ఉంది. అకారణంగా ఒక్కసారి నిద్ర లేవంగానే కాళ్ళ మీద పగుళ్ళు ఉంటాయి. అది రోజు ఉండకపోవచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సడన్గా ఏదో కాళ్ళు ఎందుకు అరిపాదాలు నెప్పెడుతున్నాయి అనిపిస్తుంది, చూస్తే పగుళ్ళు ఉంటాయి. అలా ఎందుకు సడన్గా క్రాక్స్ వస్తాయండి ఫీట్? సో బేసికలీ ఇది ఓవర్ హీట్ వల్ల అండి. మనకి బాడీలో ఓవర్ హీట్ అయిపోతే వాతం ఎక్కువ అయిపోయింది అనుకోండి, అది ఫస్ట్ ఇండికేట్ చేసేది అరికాళ్ళలోనే. సో అరికాళ్ళు కూడా మనం ఏం చేస్తామంటే ఒక సడన్గా రావు క్రాక్స్. ఎక్కడ స్టార్ట్ అవుతాయి? ఫస్ట్ అరికాళ్ళలో డ్రైనెస్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ డ్రైనెస్ స్టార్ట్ అయిన తర్వాత దాన్ని కూడా నెగ్లెక్ట్ చేసామనుకోండి, ఇచ్చింగ్ స్టార్ట్ అవుతుంది. ఇచ్చింగ్ స్టార్ట్ అయిన తర్వాత లైట్ క్రాక్స్ స్టార్ట్ అవుతాయి. అది కూడా నెగ్లెక్ట్ చేస్తే 4th స్టేజ్లో పెద్ద క్రాక్ స్టార్ట్ అయ్యి బయట నుంచి ఏదన్నా. సో ఇన్ని స్టేజెస్ శరీరం ప్రతిదీ ఇండికేట్ చేస్తుంది. ఒకటి డ్రైనెస్ స్టార్ట్ అవుతుందంటే అరే నీ బాడీలో సంథింగ్ వేడి ఎక్కువ అయిపోతుంది, కూల్ చేసే ఫుడ్ తీసుకో అని చెప్పి మనం ఇండికేట్ చేసినప్పుడు మనం తీసుకోవాలి. మనం ఏం చేస్తాం, దాన్ని ఏదో సర్లే మళ్ళీ చేద్దాం ఈ పోస్ట్ పోన్మెంట్సే 4th స్టేజ్ ఆఫ్ క్రాక్స్లోకి వెళ్ళిపోతానంట. మనం ఏం చేస్తాం, డ్రైనెస్ స్టార్ట్ అయింది అనుకోండి, వేనీళ్ళు తెచ్చుకోండి, ఆ వేనీళ్ళలో కొద్దిగా కోకోనట్ ఆయిల్ వేసుకోండి, వేనీళ్ళు కాలు పెట్టుకోండి. ఆ 10 నిమిషాల తర్వాత కోకోనట్ ఆయిల్ నుంచి మనం వేనీళ్ళలో కోకోనట్ ఆయిల్ వేసిన తర్వాత 10 నిమిషాల తర్వాత కాలు తీసిన తర్వాత మంచి కోకోనట్ ఆయిల్ బెస్ట్ అండి. ఎనీ స్కిన్ ప్రాబ్లం, మీకు బాగా ర్యాష్ వచ్చింది స్కిన్లో, కోకోనట్ ఆయిల్ రాయండి. మీకు సంథింగ్ ఏదన్నా ఫుడ్ పడలేదు, సంథింగ్ ఏదో పడలే ఉన్నప్పుడు ఇంకేమైనా దురదలు ఏమొచ్చాయి, కోకోనట్ ఆయిల్ రాయండి. హెడ్ నుంచి టోస్ వరకు ఏ ప్రాబ్లం వచ్చినా కోకోనట్ ఆయిల్. సో నేను క్రాక్స్ కానీ అలా ఏంటి ఏమైనా వస్తే ఫస్ట్ డ్రైనెస్ వస్తే కోకోనట్ ఆయిల్ని వేడి నీళ్ళలో వేసి 10 నిమిషాల తర్వాత తీసి మళ్ళీ అదే కోకోనట్ ఆయిల్ని కొద్దిగా మంచిగా కాళ్ళకి రాసేసుకోండి. సో అప్పుడు డ్రైనెస్ తగ్గుతుంది, క్రాక్స్ ఉన్నా ఏదున్నా కూడా మంచిగా మనకి ఇది ఉంటుంది అనమాట. సో మొత్తానికైతే ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్కి ఒకటి మంచి నిద్ర, సరిగ్గా 4 లీటర్ల వాటర్, ఆ 4 లీటర్ల వాటర్ కూడా ఉత్త వాటర్గా కాకుండా దానికి గోందు వేసుకోవడము, డ్రాగన్ ఫ్రూట్ పీసెస్ వేసేసుకొని అలా వదిలేసి ఆ నీళ్లు తాగించడము, లేదు కొన్ని సందర్భాల్లో బెండకాయ కీరా కూడా వేసి నీళ్ళలో వేసి అది ఆ నీళ్లు తాగడం, కాలా జీరా వేయడం. అంటే ఇవన్నీ డైజెషన్ని బాడీని న్యాచురల్ రిథంలోకి రావడానికి అసిస్ట్ చేస్తాయి. వీటన్నిటితో పాటు క్వాంటిటీస్ తగ్గించమంటారు. పొట్ట సైజ్ తెలుసుకుని మన క్వాంటిటీస్ డిసైడ్ చేసుకుని అన్నీ తినచ్చు అని చెప్తున్నారు డాక్టర్ షగుఫ్తా. సో ఫైనలీ అంటే మీరు ఎంత ట్రెజర్ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఇంకా అడుగుతూ పోవచ్చు మేము. బట్ సాక్షి వ్యూవర్స్కి మీ అడ్వైస్ ఇవాళ? సో బేసికలీ నేను ఒకటే అంటానండి, మనం చాలామంది ప్రాపర్ టైంకి ఫుడ్ తినకపోవడం వల్ల ఎన్నో రకాల డిసీజెస్ ఎందుకు వస్తున్నాయని చెప్పి ఒకటి అంటే అరే ఎందుకు మనకి ఈ ప్రాబ్లం వచ్చింది, ఎందుకు నేను క్యూర్ అవ్వలేకపోతున్నాను, ఎందుకు నాకు స్ట్రెస్, ఎందుకు యాంగ్జైటీ, ఇవన్నీ మనకి ఎందుకు వస్తున్నాయంటే మనం హెల్దీగా లేమేమో, మన లైఫ్ స్టైల్ హెల్దీగా లేదేమో. దీన్ని కరెక్ట్ చేసుకోవడానికి ప్రతిరోజు 1 hour యోగా చేద్దాం. మేబీ నా బాడీకి వాటర్ సరిగా లేకపోవడం వల్ల స్కిన్ పాడవుతుందేమో, ప్రాపర్గా వాటర్ తాగుదాం.
సో బాడీకి టైంకి నేను ఫుడ్ తినకపోవడం వల్ల నాకు ఎసిడిటీ వస్తుందేమో, టైంకి ఫుడ్ ఇద్దాం. మన బాడీని మనం ప్రత్యేకంగా చూసుకోవాలి. మనం ఇర్రెగ్యులర్గా చేసుకొని బాడీని పాడు చేసుకొని మనం దాన్ని బ్లేమ్ చేసుకొని అద్దంలో చూసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం మనం. సో కరెక్ట్ వేలో తీసుకెళ్తే, ఇప్పుడు మీరు కరెక్ట్ వేలో చూడండి, 1 వీక్ తర్వాత ఇంత 1 వీక్ ప్రాపర్గా చేయడం వల్ల నా స్కిన్ కానీ అసలు నా బాడీలో ఏ కంప్లైంట్ లేదా ఈరోజు. అంత హ్యాపీనెస్ వస్తుంది. హ్యాపీ అండి, ఒక్కటండి, మోర్ ప్రీషియస్ హెల్త్. ఇప్పుడు ఈ జనరేషన్లో చిన్న కంప్లైంట్ వచ్చినా ఇబ్బంది పడేది మనమే. వాళ్ళు తింటున్నారు, వీళ్ళు తింటున్నారు, అది చేస్తున్నారు. నేను అంటున్నా రకరకాల డైట్లన్నీ ఫాలో అయిపోయి బాడీని డస్ట్బిన్ చేసేస్తున్నారు. నేను డస్ట్బిన్ చేయకండి, అందరూ రకరకాల బిజినెస్లే జరుగుతున్నాయి అన్ని చోట్ల. ఒకటే మెయిన్ ఫండా ఏంటంటే, మీకు మీరు స్వతహాగా హెల్తీగా ఉండాలంటే టైంకి మీకు నచ్చిన ఫుడ్ క్వాంటిటీ చూసుకోండి. పొట్ట ఎంత ఉందో సైజ్ చూసుకోండి, దాని క్వాంటిటీ తగ్గించండి, దాన్ని కొద్దిగా న్యూట్రిషియస్గా మీరు యాడ్ చేసుకోండి. మనకు తెలియని నాలెడ్జా ఇన్ని చూస్తుంటారు కాబట్టి దీంట్లోకి ఏమి యాడ్ చేయాలి, ఒకరోజు క్యారెట్స్, ఒకరోజు బీట్రూట్స్, ఇవన్నీ మోర్ న్యూట్రిషన్ కదా, ఇవి యాడ్ చేసుకోండి. టైంకి ఫుడ్ తీసుకోండి, వాటర్ ప్రాపర్గా తీసుకోండి, 1 అవర్ యోగా చేసుకోండి, స్లీప్ కరెక్ట్ చేసుకోండి, ప్రాపర్ మోషన్కి వెళ్ళండి. దే ఆర్ వెరీ హెల్దీ, దే ఆర్ వెరీ హ్యాపీ అంట నేను. అమ్మా ఇంత బాగా చెప్పారు. కానీ ఆ డిసిప్లిన్ ఉండడం చాలా అవసరం లైఫ్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్స్పైరింగ్ అస్. ఇవాళ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మీరు ఇన్స్పిరేషన్ ఇచ్చారు మా వ్యూవర్స్కి, మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్.